ఎలా ఉన్నా ప్రస్తుతం మాత్రం ఏ దేశంలో ఏఐ డెవలప్ అవుతుందో ఆ దేశంలో రేర్ ఎర్త్ మినరల్స్ అందుబాటులో ఉంటాయో ఆ దేశం బలంగా ఉన్నట్టు భావిస్తారు. అదే కాకుండా ప్రపంచంలో ఒక దేశం ఆర్థికంగా రక్షణ పరంగా ఎంత బలంగా ఉందనేది ఆ దేశం వద్దున్న సెమీ కండక్టర్ సాంకేతికతపై ఆధారపడి ఉండబోతోంది. మనం వాడుతున్న మొబైల్ ఫోన్స్, కంప్యూటర్స్ నుంచి యుద్ధ విమానాల వరకు ప్రతిదీ నడవాలంటే ఈ చిన్న మైక్రోచిప్స్ అవసరం. దశాబ్దాలుగా ఈ రంగంలో చైనా, తైవాన్ దేశాల ఆధిపత్యం కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. చైనా, తైవాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో తైవాన్ కి చెందిన సెమీ కండక్టర్ దిగ్గజాలు తమ వ్యాపారాలను చైనా నుంచి ఇతర దేశాలకు తరలించాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో తైవాన్ కంపెనీస్ కి భారతదేశం ఒక సురక్షితమైన భాగస్వామిగా కనిపిస్తోంది. తైవాన్ జాతీయ అభివృద్ధి మంత్రి కావో షీన్ క్యూ ఇప్పటికే ఈ విషయంలో సానుకూల సంకేతాలు ఇచ్చారు. చైనా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న వేళ తైవాన్ టెక్ దిగ్గజాలు భారత్ వైపు మొగ్గు చూపడం అనేది మన దేశానికి లభించిన అతిపెద్ద విజయంగా పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా తయారయ్యే సెమీ కండక్టర్స్ లో తైవాన్ వాటా 60% కాగా అత్యంత అధునాతన చిప్ల తయారీలో ఆ దేశం 90% వాటాను కలిగి ఉంది. ఇప్పుడు ఈ కంపెనీలు భారత్ లో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తే మన దేశం ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మారుతుంది. చైనాలోని అస్థిరత, దాడుల భయం వల్ల తైవాన్ నిపుణులు భారత్ ని ఒక మెరుగైన ప్రదేశంగా చూస్తున్నారు. భారత్ లో వాణిజ్య స్నేహపూర్వక వాతావరణం ఉండటం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉండటం వీరికి కలిసొచ్చే అంశం. ఇప్పటికే తైవాన్ కు చెందిన పవర్ చిప్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ పిఎస్ఎంసి వంటి సంస్థలు టాటా గ్రూప్ తో కలిసి గుజరాత్ లో భారీ ప్లాంట్ ని నిర్మిస్తున్నాయి. ఈ పరిణామం వల్ల సెమీ కండక్టర్ చిప్స్ కొరత సమస్య తీరడమే కాకుండా వేలాది మంది యువతకి ఉపాధి లభిస్తుంది. భారత్, తైవాన్ మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావడం ద్వారా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భారత్ ఒక కీలకమైన దేశంగా ఎదగబోతోంది. ఇది కేవలం ఒక పరిశ్రమ రాక మాత్రమే కాదు, ఒక కొత్త ఆర్థిక వ్యవస్థకి పునాదిగా చెప్తున్నారు నిపుణులు. ఒకవైపు సెమీ కండక్టర్స్ తయారీలో ఆధిపత్యం కోసం అమెరికా, చైనాల మధ్య ఒక పెద్ద యుద్ధమే జరుగుతోంది. అమెరికా ఆంక్షల వల్ల చైనా తన చిప్ తయారీ సామర్థ్యాన్ని కోల్పోకుండా ఉండడానికి ప్రయత్నిస్తుంటే, చైనా దానికి ప్రతీకారంగా అరుదైన ఖనిజాల ఎగుమతులపై నియంత్రణ విధిస్తోంది. కంప్యూటర్ చిప్స్ తయారీలో వాడే గాలియం మరియు జర్మేనియం వంటి అరుదైన లోహాల ఉత్పత్తిలో చైనాదే అగ్రస్థానం. ఈ లోహాలను ఎగుమతి చేయాలంటే ప్రత్యేక అనుమతి తీసుకోవాలని చైనా నిబంధనలు పెట్టింది. ఇది ప్రపంచ సరఫరా వ్యవస్థలో ఒక హెచ్చరిక లాంటిది. అమెరికా సహా ఇతర దేశాలు తమని అడ్డుకోవాలని చూస్తే తాము ముడిసరుకులను ఆపేస్తామని చైనా హెచ్చరిస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏ ఒక్క దేశంపై ఆధారపడడం ఎంత ప్రమాదకరమో ప్రపంచానికి అర్థమైంది. అందుకే భారత్ తనను తాను ఒక విశ్వసనీయ భాగస్వామిగా ప్రపంచం ముందు నిలబెట్టుకుంటోంది. చమురు ఒకప్పుడు నల్ల బంగారం అయితే ప్రస్తుతం సెమీ కండక్టర్ చిప్లు డిజిటల్ వజ్రాలుగా చెప్తున్నారు పరిశీలకులు. 21వ శతాబ్దపు శక్తి అంతా ఒక చిన్న చిప్ లో కేంద్రీకృతమై ఉందని వారు చెప్తున్నారు. భారత్ కేవలం విదేశీ కంపెనీలను ఆకర్షించడమే కాకుండా స్వదేశీ పరిజ్ఞానాన్ని కూడా అభివృద్ధి చేస్తోంది. దీనికి నిలువెత్తు నిదర్శనం విక్రమ్-32 చిప్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, సెమీకండక్టర్ ల్యాబొరేటరీ SCL సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ 32 బిట్ మైక్రో ప్రాసెసర్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. ఇది అంతరిక్షంలో ఉండే కఠినమైన పరిస్థితులను తట్టుకుంటుంది. రాకెట్స్, ఉపగ్రహాల నుండి రక్షణ వ్యవస్థల వరకు దీన్ని వాడొచ్చు. ఇంతకాలం మనం ఇతర దేశాల చిప్ల మీద ఆధారపడేవాళ్ళం. కానీ విక్రమ్-32 రాకతో భారత్ ఆత్మనిర్భర వైపు అడుగు వేసింది. చైనా ఆంక్షలు విధించిన, అమెరికా ఒత్తిడి తీసుకొచ్చిన భారత్ తన సొంత కాళ్లపై నిలబడగలదని ఈ చిప్ నిరూపిస్తోంది. ప్రపంచ చిప్ మార్కెట్లో త్వరలోనే $1,00,000 కోట్ల స్థాయికి చేరుకుంటుందని అంచనా వేస్తున్న వేళ ఆ రంగం పైన భారత్ తనదైన ముద్ర వేస్తోంది. భారతీయ సెమీ కండక్టర్ రంగం ప్రస్తుతం భారీ పెట్టుబడులకు చిరునామాగా మారింది. కేంద్ర ప్రభుత్వం 76,000 కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టిన ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద ఇప్పటికే 10 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.
మొత్తం 1.60 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు దేశంలోకి రానున్నాయి. గుజరాత్, అస్సాం, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఈ రేస్లో ముందున్నాయి. గుజరాత్లోని ధోలేరాలో టాటా ఎలక్ట్రానిక్స్ నిర్మిస్తున్న సెమీ కండక్టర్ ఫ్యాబ్ ప్లాంట్ దేశ చరిత్రలోనే అతి పెద్దది అంటున్నారు. సుమారు 91,000 కోట్ల రూపాయల పెట్టుబడితో తైవాన్ సంస్థ భాగస్వామ్యంతో ఇది ఏర్పాటవుతోంది. ఇక్కడ నెలకి 50,000 వేఫర్స్ ని ప్రాసెస్ చేసే సామర్థ్యం దీనికి ఉంటుంది. ఈ ప్లాంట్ 2026 డిసెంబర్ నాటికి ఉత్పాదన ప్రారంభించనుంది. ఇక్కడి చిప్స్ ఎలక్ట్రానిక్ వాహనాలు, టెలికాం సహా రక్షణ పరికరాల్లో వాడతారు. అస్సాంలోని మోరిగావ్లో కూడా టాటా గ్రూప్ 27,000 కోట్లతో మరో అసెంబ్లీ టెస్టింగ్ యూనిట్ ని నిర్మిస్తోంది. ఇక్కడ రోజుకి 4.8 కోట్ల చిప్లని ఉత్పత్తి చేస్తారు. గుజరాత్ లోని సనంద్ లో అమెరికాకు చెందిన మైక్రాన్ టెక్నాలజీస్ ఇప్పటికే $2.75 బిలియన్ పెట్టుబడితో ప్లాంట్ ని నిర్మిస్తోంది. ఇక్కడ తయారయ్యే మెమరీ చిప్స్ కంప్యూటర్, స్మార్ట్ ఫోన్స్ లో యూజ్ చేస్తారు. అలానే సీజీ పవర్ సంస్థ జపాన్, థాయిలాండ్ సంస్థలతో కలిసి సనంద్ లో మరో ప్లాంట్ ని ఏర్పాటు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం మొత్తం ఉత్పత్తి వ్యయంలో 50% ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఈ కంపెనీస్ ని ప్రోత్సహిస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్స్ వల్ల భారత్ కేవలం చిప్ల వినియోగదారులుగానే కాకుండా తయారీదారుగా కూడా ఎదగబోతోంది. 2030 నాటికి భారత సెమీ కండక్టర్ మార్కెట్ $110 బిలియన్ స్థాయికి చేరుకుంటుందని అంచనా. ఇవన్నీ సాకారం అయితే ప్రతి ఎలక్ట్రానిక్ పరికరంపై భారత్లో తయారైన చిప్ అనే ముద్రని మనం చూడొచ్చు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థని పదింతలు చేసే శక్తిని కలిగి ఉంటుంది. సెమీ కండక్టర్ రంగం కేవలం టెక్నాలజీకి సంబంధించింది మాత్రమే కాదు, ఇది లక్షలాది మంది యువతకి ఉపాధి కలిగించే ఒక కల్ప వృక్షంగా ఉండనుంది. తాజా నివేదికల ప్రకారం 2026 సంవత్సరానికి ఈ రంగంలో దాదాపు 10 లక్షల ఉద్యోగాలు సృష్టించబడతాయి. మైక్రాన్ ప్లాంట్ ఒక్కటే ప్రత్యక్షంగా 5,000, పరోక్షంగా మరో 5,000 ఉద్యోగాలని ఇస్తోంది. ఈ రంగంలో ఇంజనీరింగ్, ఫిజిక్స్, కెమికల్ సైన్స్, నానో టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ చదివిన వారికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. కేవలం బీటెక్ చదివిన వారికే కాకుండా డిప్లొమా, ఐటీఐ చేసిన వారికి కూడా తగిన శిక్షణతో భారీగా ఉద్యోగాలు లభిస్తాయి. చిప్ డిజైన్ ఇంజనీర్స్, మెటీరియల్ సైంటిస్ట్స్, ప్యాకేజింగ్ నిపుణులకు విదేశాల్లో ఉండే జీతాలు ఇక్కడే లభించే అవకాశం ఉంది. దేశంలోని మొత్తం చిప్ డిజైన్ ఇంజనీర్స్ లో 20% భారతీయులే కావడం మనకు కలిసి వచ్చే అతిపెద్ద అంశం. ప్రభుత్వం కేవలం తయారీకే పరిమితం కాకుండా పరిశోధన, అభివృద్ధిపై కూడా దృష్టి సారించింది. యూరోపియన్ కమిషన్ తో కుదుర్చుకున్న ఒప్పందాలు, నోయిడాలోని ఫ్యూచర్ ల్యాబ్స్ టెక్నాలజీ సంస్థతో జరిగిన ఒప్పందాలు ఈ రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ఐఐటి మెడ్రాస్ వంటి విద్యా సంస్థలు అంకుర సంస్థలను ప్రోత్సహిస్తూ కొత్త డిజైన్స్ ని సిద్ధం చేస్తున్నాయి. 2030 నాటికి ప్రపంచ సెమీ కండక్టర్ మార్కెట్ $1 ట్రిలియన్ కు చేరుకోనున్న నేపథ్యంలో భారత్ అందులో గరిష్ట వాటాని దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్రం అందిస్తున్న ఇన్సెంటివ్స్, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు భారత్ ని ఆత్మనిర్భర్ దిశగా నడిపిస్తున్నాయి. రాబోయే దశాబ్దం భారత్దే అని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి.